హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మీరు చూస్తున్న డ్రెస్ అయితే ఒక కాటన్ డ్రెస్ అనమాట. 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకొని నేను ఇలాగా సింపుల్గా డైలీ వేర్కి యూజ్ అయ్యేలాగా స్టిచ్ చేసుకున్నాను అనమాట. చిన్న స్వీట్ హార్ట్ నెక్ అండ్ అలాగే నడుము దగ్గర ఫ్రిల్స్ వచ్చేలాగా అనమాట. అండ్ బ్యాక్ వచ్చేసి హై నెక్ అనమాట. అంటే కొంచెం రెడీమేడ్ టాప్స్కి వస్తుంది కదా, అలా అనమాట. అండ్ చాలా బేసిక్ మోడల్ అండి, చాలా సింపుల్గా ఎవరైనా కుట్టుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో మీకు ఫుల్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అంతా కూడా చూపిస్తాను. సో ఎక్కడ మిస్ అవ్వకుండా మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసేయండి, ఓకేనా. ఫస్ట్ అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ఇది బాడీ పార్ట్కి లైనింగ్ అనమాట. ఇంకా నేను బాటమ్ పార్ట్కి అయితే లైనింగ్ వేయట్లేదు, ఓన్లీ బాడీ పార్ట్కి. హ్యాండ్స్కి కూడా లైనింగ్ అనేది యూస్ చేయట్లేదు, నేను ప్లెయిన్గానే అలాగే ఉంచేస్తున్నాను. ఫస్ట్ అయితే మనము ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండవు కాబట్టి ఒక బేసిక్ లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ మోడల్ అండి. కాకపోతే ఏంటంటే మనకి నెక్ పైకి ఉంటుంది కాబట్టి కొంచెం లూజ్ అనేది, నెక్ లూజ్, షోల్డర్ అనేది మారుతుందన్నమాట. ఇది కాటన్ టాప్ కాబట్టి లెంగ్త్ అనేది, బాడీ లెంగ్త్ అనేది 15 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అప్పుడు మనకి పైన కింద ఖర్చులు పోతే 14 మిగులుతుందన్నమాట. అలా యాక్చువల్గా నేను సిల్క్ది అయితే 14.5 తీసుకుంటాను, 13.5 మిగిలేలాగా అనమాట. బట్ ఇది ఎలా అయినా 13.5కే వస్తుంది. ఒకసారి వాష్ పడిందంటే షింక్ అవుతుంది కదా, సో అందుకని అనమాట నేను 15 ఇంచెస్ తీసుకున్నాను. ప్రజెంట్ ఇప్పుడు వేసుకున్నప్పుడు కొంచెం లెంగ్తీగా అనిపించిన అది మళ్ళీ మనము తడిపి వేసుకున్నప్పుడు కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది అనమాట. సో కాటన్ వాటికి ఎప్పుడు కూడా మనకు కావాల్సిన దానికంటే 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి, లూజ్ అయినా లెంగ్త్ అయినా. సో నేనైతే ఎప్పుడూ అది ఫాలో అవుతాను అనమాట. ఇలాగ 15 ఇంచెస్కి ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ లూజ్ అనేది నేను మార్క్ చేస్తున్నాను. ఫస్ట్ ఏ టాప్కైనా నెక్ లూజే కదండి మనం మార్క్ చేసుకుంటాము. నెక్ లూజ్ వచ్చేసి మనం యాక్చువల్గా 2.5 పెట్టుకుంటాం కదా, కానీ ఇది కొంచెము బ్రాడ్ నెక్ అంటే బ్యాక్ హై నెక్ కాబట్టి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి. మీకు ఒక డౌట్ రావచ్చు, బ్యాక్ హై నెక్ అయితే పైకి అయితే ఫ్రంట్ ఎందుకు 3 తీసుకోవాలి అని అనుకోవచ్చు. ఫ్రంట్ కానీ మనము తక్కువ తీసుకున్నామంటే ఆ బ్యాక్ పైకి ఉండడం వల్ల మనకి నెక్ అనేది చిన్నదైపోయి పట్టేస్తుంది అనమాట. అందుకోసం నెక్ లూజు వెడల్పు తీసుకోవాలి హై నెక్కి ఎప్పుడు కూడా. అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. 7 ఇంచెస్ తీసుకొని ఇలాగా స్క్వేర్ షేప్లో డ్రా చేసుకున్నాను. ఇప్పుడు నెక్ డౌన్ మార్క్ చేస్తున్నానండి నేను. నెక్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. ఇది 6 ఇంచెస్ అనేది ఎవరికైనా కూడా సరిపోతుందండి. ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా ఉంటుంది అనమాట. అంటే మరీ పైకి ఉండకుండా మరీ కిందకు ఉండకుండా సరిపోతుంది. ఒకవేళ చిన్నపిల్లలకి అయితే ఇంత పెట్టద్దు, అంటే టీనేజ్ పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇంత పెట్టద్దు. వాళ్ళకి 5.5 పెడితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు చూసారు కదండి, నేను బ్యాక్ నెక్ పెడుతున్నాను. 3 ఇంచెస్ మార్క్ చేసి డౌన్ బ్యాక్ నెక్ కూడా స్క్వేర్ షేప్ అనేది డ్రా చేశాను. ఇందులో మనము రౌండ్ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇది బోట్ నెక్ కాదండి, హై నెక్ అనమాట. బోట్ నెక్కి హై నెక్కి డిఫరెన్స్ ఉంటుంది. బోట్ నెక్ అంటే మనకి నెక్ వెడల్పు అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది, షోల్డర్ తక్కువ ఉంటుంది అనమాట. ఇది హై నెక్ కాబట్టి మనకి నెక్ అనేది క్లోజ్డ్గా ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ షోల్డర్ పార్ట్ అనేది ఎక్కువ కనబడుతుంది అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ కూడా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ అనేది మనం మార్క్ చేద్దాం. ఫ్రంట్ నెక్ మనం ఏదైతే నెక్ డీప్ తీసుకున్నామో అక్కడి నుంచి కింద నుంచి పైకి 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని డాట్ పెట్టుకొని ఇలా స్లాంట్గా డ్రా చేసుకోవాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్టుగా. అంతేనండి, స్వీట్ హార్ట్ నెక్ అయితే సింపుల్గా అయిపోయిందనమాట మార్కింగ్. నేనైతే ఇప్పుడు నెక్స్ట్ కట్ చేసేస్తానండి, ఎందుకంటే నేను క్యాన్వాస్ వేసేమి తిప్పట్లేదు, లైనింగ్తో టర్న్ చేసేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాను.
చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచెస్ అండి. అలాగే కింద కూడా మనం ఏదైతే కింద బాడీ పార్ట్ ఉందో చివర్లో అక్కడ కూడా 9.5 తీసుకుంటున్నాను. అండ్ ఖర్చుల కోసం అయితే 2 ఇంచెస్ అనమాట. పైన కింద కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని అవి రెండు కూడా 2 లైన్స్ లాగా డ్రా చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా చెస్ట్ లూజ్ 9.5 కదా, కింద అయితే నడుము దగ్గర అయితే 9 ఉంటుందండి. కానీ నేను ఏంటంటే మధ్యలో డాట్స్ వేస్తాం కదా, అందుకోసం 1/2 ఇంచు ఉంచేసుకుంటాను అనమాట. సో చాలా సింపుల్గా ఎవరైనా కట్ చేసేసే విధంగా ఈజీ మోడల్ అనమాట ఇది. అండ్ కింద నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రాక్. నేను నా ముందు వీడియోస్లో కూడా మీకు చెప్పాను కదా, సో అదే అనమాట. అండ్ ఇప్పుడు ఏదైతే మార్కింగ్స్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ తీసేయాలండి, ఎందుకంటే ఫ్రంట్ నెక్ అయితే డీప్ అయిపోతుంది కాబట్టి, 2 పార్ట్స్ కలిసి ఉన్నాయి కాబట్టి. అండ్ బ్యాక్ నెక్ని బ్యాక్ పార్ట్ని పక్కకి తీసేసి ఫ్రంట్ నెక్ కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడైతే ఆర్మ్ హోల్కి లోతు తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఇంకొంచెం లోపలికే నేను తీస్తున్నాను అనమాట, 1/2 ఇంచ్ లాగా. మనం ఓన్లీ ఆర్మ్ దగ్గర కాకుండా షోల్డర్ దగ్గర వరకు కూడా కలిసిపోయేలాగా 1/2 ఇంచ్ రౌండ్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా 4 ఫోల్డ్స్ వేసుకున్నానండి. నా బాడీ పార్ట్కి సరిపడగా మాత్రం 4 ఫోల్డ్స్ వేసుకున్నాను అనమాట. వేసుకొని ఇలా మనం ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని పెట్టుకున్నాను నేను. కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలన్నమాట. మనం 4 ఫోల్డ్స్ వేసుకున్నాం కాబట్టి ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేస్తాయి అన్నమాట. మనము 1 మీటర్లో మనము బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ తీసాం కదా, అండ్ మిగిలిన 2 మీటర్స్ అంటే మొత్తం 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ కదా, 1 మీటర్ బాడీ పార్ట్కి తీస్తే ఇంకో 2 మీటర్స్ ఉంటుంది. ఆ 2 మీటర్స్ కూడా నేను కింద లెంగ్త్కి ఉంచేసుకున్నాను. అండ్ చిన్న చిన్నవి సైడ్ ఉన్న పీసెస్ అటాచ్ చేసి నేను ఇలాగ హ్యాండ్ తీస్తున్నాను అనమాట. సో మీరు ఇక్కడ హ్యాండ్ కొలతలు అయితే ఇక్కడ అడగద్దు నన్ను, ఎందుకంటే అడ్జస్ట్మెంట్ కాబట్టి. అండ్ మనకి బేసిక్ హ్యాండ్ అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మీరు కావాలి అంటే వేరే వీడియోలో మీరు చూడొచ్చు అనమాట. జస్ట్ ఇలా నేను జాయింట్స్ పెట్టుకొని నేను కట్ చేస్తున్నాను అనమాట. అండ్ బాటమ్ పార్ట్కి వచ్చేసి 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ రిమైనింగ్ ఉంది కదా, ఫ్రంట్కి 1 మీటర్, బ్యాక్కి 1 మీటర్ అనమాట. నేను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇంతటితో కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి. స్టిచ్చింగ్ చేయడం కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా నెక్ టర్న్ చేసేసుకోవాలి. రైట్ సైడే పెట్టుకోవాలన్నమాట. లైనింగ్ టర్న్ చేసినప్పుడు రాంగ్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని నెక్ టర్న్ చేసేసుకోవాలి ఒక స్టిచ్ వేసుకొని. అండ్ అలాగే ఒక స్టిచ్ అనేది పైన వేసేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇలా మొత్తం లైనింగ్ అంతా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకుంటున్నాను. మీకు అందరికీ కూడా మ్యాక్సిమం ఈ చిన్న చిన్నవి అయితే అందరికీ తెలుసు కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట. మీకు అర్థమవుతుంది కదా. అండ్ రిమైనింగ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా తీసేసుకోవాలన్నమాట. సో ఇదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా స్టిచ్ చేయాలండి. ఇప్పుడు మనం కుట్టేది బ్యాక్ నెక్ అనమాట. అండ్ మిడిల్లో అయితే డాట్స్ కూడా వేస్తాను నేను. అండ్ ఫ్రంట్ నెక్ తిప్పేటప్పుడు ఈ షేప్ దగ్గర ఆగి మళ్ళీ పాదం తిప్పి టర్న్ చేసుకొని క్లాత్ స్టిచ్ చేయాలన్నమాట, వీడియోలో చూపించినట్టుగా. ఈ చిన్న చిన్న కర్వ్స్ ఉన్న దగ్గర అంటే మూలల దగ్గర కట్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. పెట్టుకొని టర్న్ చేసుకోవాలి. ఈజీగా టర్న్ అయిపోతుంది అనమాట. టర్న్ చేసుకునే ముందు ఒక్కసారి ఇలా మనము ఫింగర్తో ఇలాగ గీకినట్టుగా అంటే కనుక కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. మనం కష్టపడక్కర్లేదు తిప్పడానికి. అండ్ ఖచ్చితంగా ఒక కుట్టు అయితే వేసుకోండి, ఎందుకంటే ఓన్లీ మనం లైనింగ్తోనే తిప్పాం కాబట్టి కుట్టు అనేది అవసరము. లేదు మీరు క్యాన్వాస్తో తిప్పుకుంటారంటే అలా కూడా చేయొచ్చు. అలా అయితే మనం స్టిచ్ వేయకపోయినా పర్వాలేదు. సో ఇలా చూసుకుంటూ నెమ్మదిగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో మనకి ఇలాగా బేసిక్ మోడల్
ఫ్రాక్స్ అయితే చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ ఇంకోటి కూడా డిజైన్ చేశాను. నేను షార్ట్‌లో పోస్ట్ చేశాను. చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. 3 మీటర్స్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే చాలా మంచిగా ఫ్రాక్ అవుతాయండి. కానీ ఒకసారి తీసుకునేటప్పుడు క్లాత్ పన్నా ఎంత ఉందనేది మాత్రం చెక్ చేసుకోండి. పన్నా ఎక్కువ ఉంటే మనకి ఇంకా మంచిగా వస్తదనమాట. ఇది 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయినప్పటికీ పన్నా తక్కువ ఉంది కాబట్టి 1 మీటర్ మాత్రమే నేను తీసాను ఫ్లేర్‌కి. అదే బాటమ్ పార్ట్‌కి అనమాట. 1 ½ ఉంటే గనక ఇంకా చాలా మంచి లుక్ వస్తదనమాట. 1 ½ రావాలి అంటే మనం 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పుడు 3 మీటర్స్ ఫ్యాబ్రిక్‌లోను కూడా బాటమ్ పార్ట్‌కి పన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి లెంగ్త్ తీసేసుకున్న తర్వాత పైన బాడీ పార్ట్ అనేది తీసేసుకోవచ్చనమాట. సో, ఆ విధంగా మనము చాలా డిజైన్ చేసుకోవచ్చు. కాకపోతే పన్నా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి షాప్‌లో తీసుకునేటప్పుడే. శారీ పన్నా వస్తే మనకు అలా నీట్‌గా వస్తదనమాట. అండ్ నేను ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేస్తానండి. ఫ్రంట్, బ్యాక్ కూడా. అండ్ ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసేసుకోవాలనమాట. ఆల్రెడీ హ్యాండ్స్ అనేది నేను స్టిచ్ చేసేసాను. అవి ఇలాగా 2 కూడా అయిపోయినాయి. స్టిచ్ అయిపోయినాయి. లైనింగ్ లేదు కాబట్టి నేను లైనింగ్ వేయలేదు కాబట్టి చిన్న పీస్ తీసుకొని కింద అనేది 2 మడతలు వేసి కుట్టేసాననమాట. ఇలా ఒకదాని మీద ఒకటి వేసి మంచిలు కలిసేలాగా లోతు తీసేసుకున్నాననమాట. అండ్ ఇప్పుడు షోల్డర్ దగ్గర నేను పెట్టుకొని స్టార్ట్ చేసుకొని హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి. లోత్ అనేది ఫ్రంట్‌కి మాత్రమే వెళ్ళేలా చూసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసుకోవాలనమాట. ఎలా ఎలా అంటే చాలా నీట్‌గా వేసుకోవాలండి. చేయగానే మనం కుట్టేటప్పుడు సాగదీశారంటే రాదనమాట. సో, సెంటర్‌లోంచి నేను స్టిచ్ చేశాను. అండ్ అటు సైడ్ కూడా మనము స్టిచ్ చేసేసుకోవాలి. సో, చాలా సింపుల్ అండి. ఇలాంటి ఫ్రాక్స్ అయితే మన ఛానల్‌లో ఇలాంటివి ఇంకా వస్తూనే ఉంటాయి. సో, మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని విజిట్ చూడండి. చాలా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నోటిఫికేషన్స్ అనేది వెంటనే వస్తాయన్నమాట. నేనైతే ఇక్కడ డబుల్ స్టిచ్ చేస్తున్నాను హ్యాండ్. డబుల్ స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్రాక్ అనేది ఎక్కువ కాలం మన్నుతుందనమాట. కుట్లు విడిపోయి అలా అవ్వకుండా అనమాట. జాగ్రత్తగా ఎప్పుడు కూడా నేను డబుల్ స్టిచ్ చేస్తాను. సో ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా అటాచ్ చేసేసుకొని సైడ్స్ జాయిన్ చేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. అండ్ సైడ్స్ జాయిన్ చేసే కన్నా ముందు ఫ్లేర్ కింద బాటమ్ పీస్ ఉంది కదా, దాన్ని ఇలాగా కుచ్చులు పెడుతున్నాను అనమాట. బాడీ పార్ట్కి సెంటర్లో ఒక డాట్, అలాగే బాటమ్ పార్ట్ లూజ్కి కూడా సెంటర్లో ఒక డాట్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే అప్పుడు మనకి 2 డాట్స్ కలవాలన్నమాట. వీడియోలో చూస్తున్నట్టుగా కలిస్తే అప్పుడు మనకి ఫ్రిల్స్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఇక్కడ ఫ్రిల్స్కి ఏమి నేను ఎంత ఉండాలి కొలత అంత ఉండాలి అని ఏం పెట్టట్లేదు, ర్యాండమ్గా పెట్టేస్తున్నాను. ఎందుకంటే నాకు ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది, 1 మీటర్ మాత్రమే ఉంది కదా, అందుకనమాట చిన్న చిన్న ఫ్రిల్సే పెడుతున్నాను. అండ్ దగ్గరగా కాకుండా నార్మల్గా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. చూసారు కదా, మీకు అర్థమైంది కదా. ఇలా మొత్తం ఫ్యాబ్రిక్ అంతా స్టిచ్ కుచ్చులు పెట్టుకుంటూ అండ్ బాడీ పార్ట్కి సరిపోయే విధంగా ఇలాగా జాయిన్ చేసేసుకోవాలి. సో ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా జాయిన్ చేసేసుకొని సైడ్ జాయింట్ చేసేసుకుంటే డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సైడ్స్ జాయింట్ చేసుకోవడం అనేది నేను ఇదివరకు వీడియోలో చూపించానండి. సో ఇక్కడైతే నేనేం చూపించట్లేదు. ఓవరాల్ లుక్ అనేది చాలా బాగా వచ్చింది. మీకు నేను షార్ట్లో కూడా పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.